హాయ్ ఫుడీస్, ఈరోజు మన స్పెషల్ ఏంటో తెలుసా? మినపొడియాల పులుసు అండి. గోదావరోళ్ళు ఏమైనా కూరగాయలు లేనప్పుడు ఈ మినపొడియాల పులుసు, పెసరొడియాలు ఇగురు అలా చేసుకుంటాము. మేము వేసవకాలంలో ఈ వడియాలు పెట్టుకుంటాం అనమాట. ముందుగా మనం పెట్టుకున్న మినపొడియాలను ఫస్ట్ వేపేసుకుని పక్కకు తీసుకోవాలన్నమాట. అవి ఎలా అవ్వాలి అంటే బాగా బ్రౌన్ కలర్ రాకూడదు, అలా అని వైట్ కానీ ఉండకూడదు, మిడిల్లో ఉండాలి. ఆ తర్వాత అదే నూనెలో కొంచెం కరివేపాకు, కొన్ని ఉల్లిపాయలు వేసుకుని బాగా వేపుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. పచ్చిమిర్చి నేనైతే మధ్యలో చీల్చి వేసాను అనమాట. నేను ఇప్పుడు పులుసుల్లో అలాగే వేసుకుంటాం. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసి ఉల్లిపాయలు బాగా వేగేలాగా వేసుకోండి. ఇక్కడ ఏంటంటే మినపొడిలో మనం ఆల్రెడీ కొంచెం ఉప్పు వేస్తాం కాబట్టి ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం చింతపండు నానబెట్టుకోండి. ఆ తర్వాత మనం ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత పసుపు, టేస్ట్కి తగ్గ ఉప్పు, కొంచెం పంచదార వేయండి. అది మంచి టేస్ట్ ఇస్తుంది. బాగా ఎక్కువ వేయకండి, తీపి వచ్చేస్తుంది. సో ఆ తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం చింతపండు పులుసు వేసుకుని ఉప్పు అడ్జస్ట్ చేసుకుని కొంచెం వేసిన తర్వాత మనం లాస్ట్లో నీళ్లు మరుగుతాయి అన్న తర్వాత మనం వడియాలు వేసేసుకోవడమే.